ఉద్దేశించేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ ఎంబీకే మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మించబోతున్న ఊరి చివర మూవీ డైరెక్షన్ జిమ్మీ అబ్బుల్ గారి డైరెక్షన్లో వస్తున్న ఈ ఊరి చివర మూవీ మంచి సక్సెస్ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే అసలు మా పరిచయం ఎలా జరిగిందంటే ఫేస్బుక్ ద్వారా జరిగిందండి. నాది మా డాడీ గారి పరిచయం ఫేస్బుక్ ద్వారా. సార్ ఒక చిన్న క్యాషింగ్ కార్డు ఇస్తే దానికి మెసేజ్ పెట్టిన సార్ అప్పుడు పరిచయం అయ్యారు. ఈ మా జర్నీలో దగ్గర మాతో పాటు 50 మంది దాకా జర్నీ చేశారు. బట్ మా సినిమా లేట్ అయ్యేసరికి అతను మాట్లాడి దూరం అయిపోయారు. లాస్ట్కి మిగిలింది మాత్రం నేను మా డైరెక్టర్ ఇద్దరు మిగిలినాం. అయినా సరే మా డైరెక్టర్ గారు ఒకటే మాట, నరేష్ కింద పడ్డవాడు కిందనే వాడు వేస్తాడు, నిలబడ్డ మనిషి ఖచ్చితంగా అడిగేస్తారు. ఒక్క అడిగే వెళ్ళంటే ఆటోమేటిక్గా 10 అడిగేస్తారు. మనం వెనక మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, డిసప్పాయింట్ కావాలి. ఎందుకంటే ఈరోజు ఈ సినిమా అంతకుముందు 2 కంపెనీ మూవీ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. బట్ ఆ సినిమా ద్వారా మమ్మల్ని కించపరిచి మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళు సినిమా చాలా మంది మాట్లాడారు. సరే వాళ్ళందరికీ సమాధానం మాకు ఈ గురించి కూడా మూవీతోనే చెప్తామని చెప్పేసి అనుకుంటున్నాం. రియల్లీ థ్యాంక్ యూ సార్. నాకు ఇంతటి గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు జీవితాంతో రుణపడి ఉంటాను. బట్ ఏంటంటే చిన్న కోరిక సార్, దీంట్లో బంధాలు పంచుకోలు కాకుండా టాలెంట్ ఉన్న వాళ్ళకి మనం ఈ మూవీలో అవకాశం ఇస్తే మనం టాలెంట్కి ఎంకరేజ్ చేస్తాం కానీ బంధాలు పంచుకోవాలి కాదు సార్. ఇది ఒక నా స్మాల్ రిక్వెస్ట్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే నాకు తెలుసండి. ఇంతకు గొప్పటి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, నా తోటి ఆర్టిస్టులకి రియల్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వినిపిస్తున్నాను. ఆయన మనసు వినగానే మాట మాత్రం తరుణంగా కనిపిస్తుంది. అదేవిధంగా మన హీరో విజయ్ గారు మాకు ఎప్పటి నుంచో పరిచయం. కర్నూలు ఒక మంచి బ్రేక్ కోసం, ఒక మంచి సినిమా కోసం గత కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తి. సాకారం అని చెప్పేసి నా ఫ్రెండ్ ఉన్నాడు, అతని ద్వారా నాకు అతను పరిచయం. ఆయన గారు ఈ రోజున